రోహిణి బండారం బయట పెట్టడానికి ఫ్యామిలీ మొత్తం మలేషియా వెళ్ళటానికి టికెట్స్ బుక్ చేసిన బాలు. ఆనందంలో ప్రభావతి, షాక్లో ఇక రోహిణి. అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో చూసేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రోహిణి గురించి తెలుసుకోవాలని బాలు చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతాడు. రోహిణి మలేషియా నుంచి బాలు తీసుకొచ్చిన వాళ్ళని చూసి కంగారు పడిన విధానం బాలుకి ఇంకా డౌట్ని రేస్ చేస్తుంది. ఇక బాలు మీనాతో కలిసి, మీనా ఇప్పుడు మనం ఒక డిటెక్టివ్లా ఆలోచించాలి, లేదంటే ఈ పార్లర్ అమ్మ మనకి దొరికేలా లేదు, ముందు ఈ స్పెట్స్ పెట్టుకో అని చెప్పేసి తన దగ్గరున్న ఆ స్పెట్స్ని తీసి మీనాకిస్తాడు. మీనా ఆ స్పెట్స్ని పెట్టుకుంటుంది, బాలు కూడా పెట్టుకుంటాడు. ఇక ఇద్దరు ఒక సిబిసిఐడిలా ఆలోచించడం మొదలు పెడతారు. అందరూ పడుకున్న తర్వాత ఇద్దరు హాల్లో అటు ఇటు తిరుగుతూ అసలు ఏం ప్లాన్ చేసి రోహిణి గురించి బండారం బయట పెట్టాలని చెప్పేసి ఇద్దరు ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఇక ఇద్దరు అచ్చం ఆ కళ్ళద్దాలు పెట్టుకొని సిబిసిఐడ్లా ఫీల్ అయిపోతుంటారు. ఇక ఇంతలో మీనా ఉండి, ఏమండి ముందు మనం కామాక్షి అత్తయ్య దగ్గరికి వెళ్ళి, అప్పుడు ఇక ఈ రోహిణిని పరిచయం చేసింది మన ఇంటికి కామాక్షి అత్తయ్యే కదా, తన దగ్గరికి వెళ్ళి అక్కడ అడిగితే మనకు అర్థమైపోతుంది కదా, పిన్నిని ముందు ఎంక్వైరీ చేద్దాము, ఆ తరువాత ఆ విద్యాని ఎంక్వైరీ చేద్దాము, తను రోహిణికి బెస్ట్ ఫ్రెండ్ కదా, ఈ ఇద్దరిని ఎంక్వైరీ చేసిన తర్వాత దాన్ని బట్టి మనం ముందుకు వెళ్దాము, ఏమంటారు అని చెప్పేసి అంటుంది. ఇక అప్పుడు బాలు, నువ్వు కరెక్ట్గా చెప్పావు మీనా, నువ్వు సూపర్ మీనా అని చెప్పేసి ఇక మీనాని గట్టిగా హగ్ చేసుకుంటాడు. ఇక మరుసటి రోజు ఉదయం అవ్వగానే మీనా బాలు ఇద్దరు ఇక అక్కడికి వెళ్ళడానికి ఆలోచిస్తుంటారు. ఇక ఇంతలో బాలు ఉండి, అవును మీనా, మనం అక్కడికి వెళ్ళాలంటే ఏదో ఒక కారణంతో వెళ్ళాలి, లేదంటే అత్తయ్యకి అనుమానం వచ్చి అమ్మతోనో ఆ పార్లర్ అమ్మతోనో చెప్పేస్తుంది, మనం ఏ సాకుతో వెళ్ళాలంటావు అక్కడికి అని చెప్పేసి బాలు అడుగుతాడు. అప్పుడు మీనా ఉండి, అవునండి, నాకు గుర్తొచ్చింది, పిన్ని గారు ఎప్పుడు చూసినా నన్ను క్యారెట్ హల్వా అడుగుతూ ఉంటారు, నా చేతితో చేసిన క్యారెట్ హల్వా అంటే పిన్ని గారికి చాలా ఇష్టం, ఇప్పటికే నన్ను ఒక 2-3 సార్లు అడుగుంటారండి, ఆ క్యారెట్ హల్వా సాకుతో మనం ఇంటికి వెళ్దాము, ఉండండి ఇప్పుడే సిద్ధం చేస్తాను అని చెప్పేసి వంటగదిలోకి వెళ్తుంది. ఇక మీనా వంటగదిలో క్యారెట్ హల్వా ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇక బయటకి వచ్చేసి బాలుతో, ఏమండి నేను ఈ క్యారెట్ హల్వా ప్రిపేర్ చేసేసాను, ఇక ఆ పిన్ని దగ్గరికి వెళ్దామా అని చెప్పేసి అంటుంది. అప్పుడు బాలు ఉండి, లేదు మీనా, బెడ్రూమ్లోకి వెళ్దాం పదా అని చెప్పేసి అంటాడు. అప్పుడు మీనా ఉండి, అదేంటండి అలా అంటున్నారు అని అడుగుతుంది. అప్పుడు బాలు ఉండి, మరి లేకపోతే ఏంటి మీనా, వెళ్దాం పదా అని నీకోసమే నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను, నువ్వు మళ్ళీ వెళ్దామా అంటావేంటి, ఇప్పటికే పార్లర్ అమ్మ విషయంలో చాలా ఆలస్యం అయిపోయింది, మళ్ళీ ఈ ఇంటి మీదికి మా నాన్న నెత్తి మీదికి ఏదో ఒక సమస్య రాకముందే మనం దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలి, వెళ్దాం పదా మీనా అని చెప్పేసి ఇక ఆ క్యారెట్ హల్వా తీసుకొని కామాక్షి ఇంటికి బయలుదేరుతారు. ఇక రోహి ఏమో, ఈ డబ్బుల గురించి నన్ను ఇంట్లో బాగా ఇబ్బంది పెడుతున్నారు, ఎలాగైనా ఈ డబ్బులు దొరికితే బాగుండు, ఇక ఈ సమస్య నాకు తీరిపోతుంది అని చెప్పేసి ఇక ఆ రోహిణి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇంకొక వైపు మీనా బాలు హల్వా తీసుకుని కామాక్షి ఇంటికి వెళ్తారు. ఇక ఇంటికి వెళ్ళి డోర్ కొడతారు. ఇక కామాక్షి వచ్చి డోర్ ఓపెన్ చేసి, అరే రే మీనా బాలు మీరా
చాలా రోజుల తర్వాత గుర్తొచ్చిందే మా ఇల్లు, రండి లోపలికి అని చెప్పేసి ఇక మీనా బాలుని లోపలికి పిలిచి సోఫాలో కూర్చోమని చెప్తుంది. ఇక మీనా బాలు వాళ్ళు సోఫాలో కూర్చుంటారు. ఇక ఇంతలో కామాక్షి ఉండి, అబ్బా మీ ఇద్దరి జంట చాలా బాగుంటుందిరా, మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అని చెప్పేసి అంటుంది. ఇక ఇంతలో మీనా ఉండి, పిన్ని గారు మీరు నన్ను చాలాసార్లు క్యారెట్ హల్వా తీసుకురమ్మని చెప్పారు, చెయ్యమని చెప్పారు, కానీ ఎప్పుడూ మర్చిపోతూనే ఉన్నాను. ఈరోజు నాకెందుకో సడన్గా గుర్తొచ్చి ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను, తీసుకోండి పిన్ని గారు అని చెప్పేసి ఆ హల్వా బాక్స్ ఇక కామాక్షికి ఇచ్చేస్తుంది. అప్పుడు కామాక్షి ఇక హల్వా బాక్స్ ఇవ్వగానే ఓపెన్ చేసి తినేస్తుంది. కొంచెం తినేసి టేస్ట్ చూసి, మీనా నీ చేతిలో ఏదో మహత్యం ఉందమ్మా, నువ్వు వండితే ఆ వంటకి పేరు పెట్టాల్సిన పనే లేదు, ఒకటి పొగడమే మిగిలిపోతుంది నాకు, అందుకే నీ వంట అంటే అంత ఇష్టం, చాలా బాగా చేసావమ్మా అని చెప్పేసి ఇక కామాక్షి మీనాని పొగుడుతూ ఉంటుంది. ఇంతలో బాలు ఉండి, అవునత్త మా అమ్మ ఇంకా డ్యాన్స్కి రానట్టుంది ఇక్కడికి అని చెప్పేసి అనడంతో అప్పుడు ఇక కామాక్షి, మీ అమ్మ వస్తే వచ్చినట్టు లేదంటే లేదురా, అసలు ఏం చేస్తుందో ఏమో అని చెప్పేసి ఇక మాట్లాడుతూ ఉంటే ఇంతలో బాలు ఉండి, అవునత్త నాకు మా అమ్మ గురించి మాట్లాడుతుంటే ఒక డౌట్ వచ్చింది, నీకు రోహిణి వాళ్ళ నాన్న వాళ్ళు బాగా తెలుసు అనుకుంటా కదా అత్త అని చెప్పేసి అంటాడు. అప్పుడు కామాక్షి ఉండి, అయ్యో వాళ్ళ గురించి నాకెలా తెలుస్తుందిరా, అసలు వాళ్ళ ముక్కు మొహం ఏంటో కూడా నాకు తెలీదు, నేను ఇంతవరకు చూసింది కూడా లేదు, అసలు ఎవరో వాళ్ళు నాకు తెలియదురా అని చెప్పేసి అంటుంది. అప్పుడు బాలు మీనా షాక్ అయిపోతారు. ఇంతలో మీనా ఉండి, అదేంటత్తయ్యా మీరే కదా రోహిణిని మా ఇంటికి తీసుకొచ్చి మా అత్తయ్య వాళ్ళకి అందరికీ పరిచయం చేశారు అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు కామాక్షి, లేదమ్మా మీనా, ముందుగానే మీ అత్తయ్య నాకు ఇట్లా రోహిణి గురించి వచ్చి మా ఇంట్లో చెప్పమని చెప్తే నేను అలాగే చెప్పాను తప్ప నాకు తనెవరో కూడా తెలీదు, వాళ్ళ ఫ్యామిలీ గురించి అసలే తెలీదు అని చెప్పేసి అంటుంది. అప్పుడు బాలు ఉండి, అంటే ఇదంతా మా అమ్మ ప్లాన్ అన్నమాట, మనోజ్ గాడికి పెళ్ళికి నాన్న ఎక్కడ ఒప్పుకోడో అని చెప్పేసి ముందుగానే నీ దగ్గర ప్లాన్ చేసి ఇదంతా చేసిందన్నమాట అని చెప్పేసి అంటాడు. ఇక ఇంతలో కామాక్షి ఉండి, అవునా ఏమోరా, ఇక ఏదో ఒకటి జరిగిపోయింది కదరా అని చెప్పేసి అంటుంటే అప్పుడు ఇక బాలు ఉండి, అంటే వాళ్ళ నాన్న గురించి కానీ రోహిణి వాళ్ళు మలేషియాలో ఎక్కడుంటారని కానీ వాళ్ళ నాన్న నిజంగానే కోటీశ్వరుడని కానీ నీకే విషయాలు ప్రత్యక్షంగా తెలియవు అంటావు, అంతేనా అత్తయ్య అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఇక కామాక్షి ఉండి, రేయ్ ఏంట్రా అది సిబిసిఐడిలా పోలీసులా అలా ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నావేంట్రా, నిజంగా నాకు ఏ విషయం తెలియదురా, అంటే మీరు రోహిణి గురించి ఏదో తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చారు కదరా అని చెప్పేసి అంటుంది. అప్పుడు ఇక బాలు మీనా దాన్ని కవర్ చేయడానికి, లేదత్తా నేను నార్మల్గా అడుగుతున్నాను, అవునత్తా మామ ఎక్కడికి వెళ్ళాడు, మామ బక్క చిక్కిపోయాడు, నువ్వేమో లావ్ అయిపోతున్నావు, మామకి ఫుడ్ పెట్టట్లేదా అత్తయ్య అని చెప్పేసి ఇక బాలు ఇక మ్యాటర్ని డైవర్ట్ చేయడానికి కామాక్షితో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో కామాక్షి, అలాంటిదేం లేదురా, మీ మామయ్య ఎప్పుడూ అలానే ఉంటాడు కదా అని చెప్పేసి ఇక కాసేపు మాట్లాడిన తర్వాత బాలు ఉండి, సరే అత్త నాకు ట్రిప్ ఉంది వెళ్ళాలి, పద మీనా వెళ్దాం అని చెప్పేసి అంటుంటే అప్పుడు కామాక్షి ఉండి, ఆగండ్రా వెళ్దురు కానీ ఇప్పుడే టీ పెట్టి తీసుకొస్తానాగు, ఇంటికి వెళ్ళి ఉట్టి చేతులతో ఉట్టి కడుపుతో వెళ్తావా ఏంటి, ఆగండి అని చెప్పేసి కామాక్షి వంటగదిలోకి వెళ్ళి
కాఫీ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. ఇక ఇంతలో బాలు మీనాతో, ఏంటి మీనా, అత్త దగ్గర మనకి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అనుకుంటే అత్త ఇలా చేసిందేంటి, అయినా అత్త నిజమే చెప్తుంది, అత్త మొహం చూస్తేనే అర్థమవుతుంది తను అబద్ధం చెప్తుందా నిజం చెప్తుందా అని అమ్మే చెప్పించినట్టుంది. మరి మనం ఇప్పుడు పార్లరమ్మ గురించి నిజం తెలుసుకునేది ఎలా మీనా అని చెప్పేసి అంటాడు. అప్పుడు మీనా ఉండి, మీరు అరవకండి, పిన్ని గారికి అనుమానం వస్తుంది, మనం ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సింది వెళ్ళి విద్యను కలవాలి, నువ్వు విద్య ఇంటి బయట వెయిట్ చెయ్యి, నేను లోపలికి వెళ్ళి విద్యతో నిజం రాబట్టి బయటికి వస్తాను, అప్పుడు మీతో అన్నీ ఏం జరిగిందనేది చెప్తాను అని చెప్పేసి అంటుంది. అప్పుడు బాలు, అవును కదా, ఆ విద్య ఉంది కదా, సరే అని చెప్పేసి ఇక బాలు మీనా వాళ్ళు కామాక్షి ఇంట్లో కాఫీ తాగేసి అక్కడి నుంచి విద్యా ఇంటికి బయలుదేరిపోతారు. ఇక విద్యా ఇంటికి వెళ్ళగానే మీనా బాలుని, మీరు ఇక్కడే వెయిట్ చేయండి, నేను వెళ్ళి విద్యతో మాట్లాడి వస్తాను అని చెప్పేసి విద్య వాళ్ళ ఇంటికి వెళ్ళి డోర్ కొడుతుంది. అప్పుడు ఇక విద్య బయటకి వచ్చి, మీనా నువ్వా అని చెప్పేసి డోర్ తీస్తుంది. అప్పుడు ఇక మీనా విద్య దగ్గరకి వెళ్తుంది. విద్య ఉండి, ఏంటి మీనా ఇలా వచ్చావు అని చెప్పేసి అనడంతో అప్పుడు మీనా ఉండి, ఏం లేదు, అందరికీ ఇవ్వగా కొన్ని పూలు ఎక్స్ట్రా వచ్చాయి, మిగిలాయి, అవి నీకైనా ఇద్దాము, పూజకు పనికొస్తాయని చెప్పేసి వచ్చాను, తీసుకో విద్య అని చెప్పేసి తన దగ్గర కొన్ని పూలు తీసుకువెళ్ళి విద్యకిస్తుంది. అప్పుడు విద్య, థ్యాంక్ యూ మీనా, నన్ను గుర్తు పెట్టుకొని మరీ తీసుకొచ్చావు అని చెప్పేసి ఇక ఆ పువ్వులు తీసుకుంటుంది. ఇక ఇద్దరు కూర్చుని కాసేపు మాట్లాడుకుంటూ ఉంటే ఇంతలో విద్య ఉండి, అవును మీనా, మన లైఫ్ పార్ట్నర్ని ఎలా ఎంచుకోవాలి, అంటే వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అని మనం ఎలా తెలుసుకోవాలి అని చెప్పేసి విద్య మీనాని అడుగుతుంది. అప్పుడు మీనా ఉండి, అది మన మనసుకే తెలుస్తుంది విద్య, మన మనసుకి అప్పుడే తెలిసిపోతుంది ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరు మనకు కరెక్ట్ అని, అయినా ఆ దేవుడు రాసిన రాతని మనం తప్పించుకోలేంలే విద్య, నీకేంటి పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నావా ఏంటి అని చెప్పేసి మీనా అంటుంది. అప్పుడు విద్య, అలాంటిదేం లేదు మీనా అని చెప్పేసి సిగ్గుపడిపోతూ ఉంటుంది. ఇక ఇంతలో మీనా ఉండి, అవును విద్య, నువ్వు రోహిణి చిన్నప్పటి నుంచి ఒకే చోట ఉన్నామన్నారు కదా, మరి మీ నాన్న వాళ్ళ నాన్న ఫ్రెండ్ అని కూడా చెప్పావు కదా, వాళ్ళ నాన్నని బయటికి తీసుకురావడానికి మీ నాన్న ఏం ప్రయత్నించలేదా అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు ఇక విద్య ఉండి, చచా, మేము చిన్నప్పటి నుంచి ఏం ఫ్రెండ్స్మి కాదు, మేము జస్ట్ కాలేజీలో ఫ్రెండ్స్ అంతే అని చెప్పేసి అనడంతో అప్పుడు మీనా ఉండి, అదేంటి విద్య, నువ్వు నాకు ఒకసారి చెప్పావు కదా ఇద్దరు చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్ చదివామని అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు విద్యకి ఏం చెప్పాలో తెలియక కంగారు పడిపోతూ, చచ్చా, నేను అలా కాదు మీనా, ఇప్పుడు నాకు చిన్నప్పుడు పరిచయమైన ఫ్రెండు రోహిణి ఫ్రెండు నా ఫ్రెండ్ అని చెప్పాను అని చెప్పేసి ఇక తడబాటులో ఏదో ఒకటి వాగుతూ ఉంటుంది. ఇంతలో మీనా, నువ్వేం చెప్పావో నీకైనా అర్థమవుతుందా విద్య, సరే వాళ్ళ నాన్న మీ నాన్న ఫ్రెండ్స్ అన్నావు కదా, మరి మీ నాన్న ఏం ట్రై చేయట్లేదా అని అడుగుతుంది. అప్పుడు విద్య, అసలు ఇప్పుడు నేనేం చెప్పాలి అని చెప్పేసి, ఏమో మీనా, అంతా నాకు ఎలానో ఉంది అని చెప్పేసి కవర్ చేయడానికి చాలా ట్రై చేస్తుంది. ఇక మన మీనా వదులుతుందా, మళ్ళీ మీనా ఉండి, అయినా మలేషియాలో రోహిణి వాళ్ళు ఉండేది ఎక్కడ, వాళ్ళ నాన్న హోటల్లో ఎలా నడుస్తుంది, మరి తను జైల్లో ఉన్నాడు కదా, అసలు రోహిణిది నిజంగానే మలేషియానా లేదా ఇక్కడే ఎక్కడైనానా, నిజం చెప్పు విద్య అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు విద్య, అలా అడుగుతున్నావేంటి మీనా, అలా ఏం లేదు, తను అక్కడే చదివింది, తన చదువులన్నీ అక్కడే చదివింది అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక
విద్య మ్యాటర్ డైవర్ట్ చేయడానికి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు మీనా, అసలు ఏం జరిగింది అని చెప్పేసి అడుగుతుంది. అయినా ఇవన్నీ మీ రోహిణినే అడగొచ్చు కదా అని చెప్పేసి అనడంతో అప్పుడు మీనా ఉండి ఆహా ఏం లేదు, జస్ట్ నా పనంతా అయిపోయింది కదా, నీతో కాసేపు మాట్లాడదామని చెప్పేసి రోహిణి గురించి గుర్తొచ్చి అడుగుతున్నాను అంతే. అయినా నువ్వేది కరెక్ట్గా చెప్పటం లేదు కదా, అసలు రోహిణి మలేషియానేనా అని నా డౌట్ అంతే అని చెప్పేసి ఇక మీనా సరే విద్య ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పేసి బయటకి వచ్చేస్తుంది. ఇక ఇంతలో విద్య కంగారు పడిపోతూ రోహిణికి కాల్ చేస్తుంది. అప్పుడు రోహిణి కాల్ లిఫ్ట్ చేసి చెప్పవే, నేను ఇక్కడ షాప్లో ఉన్నాను, కస్టమర్స్ ఉన్నారు, ఏంటో త్వరగా చెప్పు అని చెప్పేసి అనడంతో అప్పుడు విద్య ఉండి ఇక్కడ నా తాట తీయడానికి మీ ఇంట్లో కస్టమర్స్ వచ్చారే అని చెప్పేసి అంటుంది. అప్పుడు రోహిణి ఏ విద్య ఏంటో చక్కగా చెప్పు, ముందు మ్యాటర్ ఏంటో చెప్పు అని చెప్పేసి కోప్పడుతుంది. అప్పుడు విద్య ఉండి మీనా ఇక్కడికి వచ్చిందే నీ మలేషియా టాపిక్ తీసింది, ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతుంది, ఎంక్వైరీ చేసే పోలీస్ వాళ్ళు కూడా ఇంతలా అడగరే, నీ గురించి అంతలా అడుగుతుంది. నాకు తెలిసి బాలు ఇద్దరు కలిసే వచ్చినట్టున్నారే, నీ గురించి నీ మలేషియా జీవితం గురించి ఎంక్వైరీ స్టార్ట్ చేశారు, నీ జీవితానికి ఇక మూడిందే అని చెప్పేసి అనడంతో అప్పుడు ఇక రోహిణి షాక్ అయిపోతుంది. ఇక ఇంతలో రోహిణి ఏంటే నువ్వు చెప్పేది నిజమేనా, మీనా నా గురించి వచ్చి అడగటం ఏంటి అని చెప్పేసి నా బ్రతికేంటే ఇలా తయారైపోయింది, ఒక సమస్య తీరితే ఇంకొక సమస్య, ఆ డబ్బు సమస్య తీరనే లేదు, మళ్ళీ ఈ మలేషియా సమస్య తీసుకొచ్చి నా నెత్తిన పెట్టారు కదే అని చెప్పేసి వీళ్ళకి నా జీవితం గురించి అంత ఆతృత ఏంటే, వీళ్ళది వీళ్ళు చూసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇక రోహిణి భయపడుతూ బాధపడిపోతూ ఉంటుంది. ఆ బాలు గురించి నాకు బాగా తెలిసే, ఏదైనా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నా గురించి ఎంక్వైరీ చేస్తుంటాడు, తెలుసుకుంటాడు కూడా, నేను ఏదో ఒకటి ఆలోచించాలి, నేను కాసేపట్లో నీ దగ్గరకు వస్తాను లేవే, ఇప్పుడు షాప్లో ఉన్నా, మళ్ళీ కాల్ చేస్తా అని చెప్పేసి కట్ చేసి ఇక మనోజ్ దగ్గరికి వెళ్ళి మీ అన్న వదినలు ఏమనుకుంటున్నారు, ఆ మీనా బాలు నా గురించి ఎంక్వైరీ చేస్తున్నారంటేంటి అని చెప్పేసి ఇక మనోజ్ దగ్గర అంటుంది. అప్పుడు మనోజ్ షాక్ అయి చూస్తూ నీ గురించి ఎంక్వైరీ చేయడం ఏంటి అని చెప్పేసి అనడంతో అప్పుడు ఇక ఆ రోహిణి ఉండి ఏం చేయడం ఏంటంటావేంటి, నాది మలేషియానా కాదా అని చెప్పేసి విద్య దగ్గర ఎంక్వైరీ స్టార్ట్ చేశారంట అని చెప్పేసి నోరు జారుతుంది. అప్పుడు ఇక మనోజ్ ఉండి అంటే నీకెందుకు కంగారు, మరి ఎంక్వైరీ చేస్తే చేసుకొని నీది ఎలాగో అక్కడే కదా అని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడు రోహిణి ఏం మాట్లాడలేక వీడొక తింగరి వెదవ, ఎప్పుడు నాకు చక్కగా సపోర్ట్ చేశాడని వీడితో చెప్పడం కన్నా నేను సైలెంట్గా ఉండడమే మేలు, ఇది తిరిగి తిరిగి మళ్ళీ నా మెడకే చుట్టుకుంటుంది అని చెప్పేసి అవును మనోజ్ నువ్వు చెప్పింది నిజమే కదా, అయినా నేనెందుకు దీని గురించి ఆలోచించాలి, సైలెంట్గా ఉంటే పోతుంది అని చెప్పేసి సైలెంట్ అయిపోతుంది ఏమీ చేయలేక. ఇక ఇంకొక వైపు మీనా బాలు దగ్గరికి వెళ్ళి ఏమండి ఇదంతా ఒక ప్లాను, నిజం చెప్పాలంటే రోహిణి ఇది మలేషియా కాదని నాకు ఇంకా గట్టిగా అనిపిస్తోంది, విద్య ఏం మాట్లాడుతుందో ఏం చెప్తుందో అస్సలు అర్థం కావట్లేదు, ఒకవేళ నిజంగానే రోహిణిది మలేషియా అయినట్టయితే విద్య ఇంత తడబడాల్సిన పని లేదు, టకటక సమాధానం చెప్పొచ్చు, ఇప్పుడు మా అమ్మ వాళ్ళు ఎక్కడుంటున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది నేను ఎలా టకటక చెప్పేస్తానో వీళ్ళు కూడా అలాగే చెప్పొచ్చు, కానీ నేను అడిగే ప్రశ్నలకి ఆ విద్య చెప్పే సమాధానాలకి అసలు పొంతనే లేదండి, అసలు ఏ మాత్రం మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్పేసి అంటుంది. ఇక అప్పుడు బాలు అయితే ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైపోయింది, పార్లర్ అమ్మది మలేషియా కాదు, ఈ విద్య పార్లర్ అమ్మ నిజాలు బయటపడే రోజు త్వరలోనే ఉంది, అప్పుడు వీళ్ళ మేకప్ మొత్తం తుడుచుకుపోయి అసలు మొహాలు బయటపడిపోతాయిలే మీనా, అది కూడా త్వరలోనే చేద్దాము, ఇప్పుడు అసలు విషయం బయట పెట్టడానికి ఒక పని చేస్తాను, నువ్వు ఇంటికెళ్ళు నేను వచ్చేస్తాను అని చెప్పేసి బాలు పాస్పోర్ట్కి కావలసిన పేపర్స్ అన్నీ సిద్ధం చేయించి ఇక ఆ పేపర్స్ మీద ఇంట్లో అందరి సైన్స్ తీసుకొని పాస్పోర్ట్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యి ఇక అక్కడికి కావాల్సిన పేపర్స్ అన్నీ సిద్ధం చేసుకొని మలేషియాకి వెళ్ళాల్సిన అన్నింత ప్రాసెస్ చేసేసి ఆ పేపర్స్ తీసుకొని ఇంటికి వెళ్తాడు.
వెళ్ళి ఇక అందరినీ కిందకి పిలుస్తాడు. ఇక ఇంతలో సత్యం వాళ్ళు కిందకి వస్తారు. ఇక ఆ పేపర్స్ తీసుకుని, నాన్న, అమ్మావతి, ఈ పేపర్స్ మీద సైన్ చేయండి, నేను మీకోసం పాస్పోర్ట్స్ తీసుకుంటున్నాను, రవి, శృతి మీరు కూడా ఈ పని చేయాలి అని చెప్పేసి అనడంతో అప్పుడు శృతి ఉండి, నాకు ఆల్రెడీ పాస్పోర్ట్ ఉంది బాలు అని చెప్పేసి అంటుంది. అప్పుడు బాలు ఇంకా మంచిది అని అనడంతో ఇంతలో సత్యం ఉండి, రే ఈ పేపర్స్ ఏంటి, ఇప్పుడు పాస్పోర్ట్స్ ఏంట్రా, అసలు ఏంటి అని చెప్పేసి అనడంతో అప్పుడు బాలు ఉండి, అదేంటి నాన్న, మనం ఇప్పుడు పార్లర్ అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలి, మలేషియా వెళ్ళేసొద్దాం అని చెప్పేసి అంటాడు. అప్పుడు సత్యం ఉండి, రే బాలు నీకేమైనా పిచ్చి పట్టిందా, మనం ఎందుకు మలేషియా వెళ్ళాలరా అని చెప్పేసి అంటాడు. ఇక బాలు మలేషియా టాపిక్ తీయగానే రోహిణి గజగజ వణికిపోతుంది. ఇక ఇంతలో సత్యం ఉండి, ఎందుకురా ఇదంతా అని చెప్పేసి అనడంతో, నాన్న మీకేమైనా అనిపిస్తుందా, మనం ఖచ్చితంగా వెళ్ళాలి, పాపం పార్లర్ అమ్మ నాన్న ఇన్ని రోజుల నుంచి, ఇన్ని నెలల నుంచి జైల్లో ఉన్న మనం ఒక్కసారి కూడా వెళ్ళి కలవలేదు, అంతెందుకు నాన్న, పార్లర్ అమ్మకు పెళ్ళైనప్పటి నుంచి మనం నాంచనాల ప్రకారం వాళ్ళ ఇంటికి వెళ్ళామా నాన్న, అస్సలు వెళ్ళలేదు, అతను ఏమనుకుంటాడు, మనం వెళ్ళి అక్కడ స్టే చేసి కొన్ని రోజులుండి, మొన్నొచ్చిన వాళ్ళు మలేషియా నుంచి వచ్చిన జంట నాకు చెప్పారు, నాన్న మీరు అక్కడికి రండి, అతన్ని విడిపించే బాధ్యత నాది అని చెప్పారు, మనం అక్కడికి వెళ్ళి ఆయన్ని చూసినట్టు ఉంటుంది, అలాగే ఈసారి వాళ్ళని అడిగి రోహిణి వాళ్ళ నాన్నని విడిపించినట్టు ఉంటుంది, అలాగే మనం వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని కలిసినట్టు కూడా ఉంటుంది, మనం వెళ్ళాలి నాన్న, అందుకే నీకు అమ్మకి ఇంట్లో అందరికీ పాస్పోర్ట్స్ తీసుకోవడానికి పేపర్స్ రెడీ చేయించి తీసుకొచ్చాను, ముందు మీ ఇద్దరు సైన్ చేయండి నాన్న అని చెప్పేసి అంటాడు. అప్పుడు సత్యం ఉండి, రే ఇదంతా ఎందుకురా, వద్దులేరా అని చెప్పేసి అంటే అప్పుడు బాలు, లేదు నాన్న కుదరదు, ఏం పార్లర్ అమ్మా నువ్వేం మాట్లాడవేంటి అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు ఇక ప్రభావతి ఉండి, తను మాట్లాడేదేంట్రా, నువ్వు చెప్పింది నిజమే, మనం వెళ్దాం ఖచ్చితంగా అని చెప్పేసి పేపర్స్ తీసుకుని సైన్ చేసి సత్యం చేత కూడా సైన్ చేయిస్తుంది. ఇక మరి బాలు చేసిన దానికి ఇక రోహిణి ఏం కానుంది, అసలు రోహిణి ఈ సమస్యని ఎలా ఎదుర్కోనుంది, అసలు నెక్స్ట్ ఏం చేయనుంది అనేది పూర్తి వీడియో టీవీలో కంటే ముందుగా చూడాలనుకుంటే మా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.